రాజా కోటలో రాణి. నెంబర్ 7 007 జేమ్స్ బాండ్. ఆల్రెడీ రాజాని చూసాం, కింగ్ ని చూసాం, ఇప్పుడు ప్రిన్స్ చూడండి. ప్రిన్స్ ఎందుకు అంటున్నానంటే సిటీలోనే హ్యాపెనింగ్ కుర్రాళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటే తప్పు. అడవిలో కూడా యోయో అంటూ చాలా హ్యాపెనింగ్ గా ఉండే నాలా ఆడుకునే కుర్రాడు అంటే ప్లే బాయ్. అడవికే ప్లే బాయ్ కొండవీటి రాజా నెంబర్ 007 జేమ్స్ బాండ్ సోమి రెడ్డి, ది ప్లే బాయ్ ఆఫ్ కొండవీటి రాజా కోటలో రాణి. అందరు గట్టిగా చప్పట్లతో మన ప్లే బాయ్ ని వెల్కమ్ చేద్దాం. మా ఊరి గుడిస పంచాయతీ పుల్లంగి, మారేడుమిల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. అతను కొండ ప్రాంతాల్లో ఉన్న స్నేహితులతో రొమాంటిక్ విషయాలే మాట్లాడతాడు. స్వామి వేటకు వెళ్తే పులిలా మారి వేటాడతాడు. మాకి అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ పడిపోయింది, నాన్న పడిపోయి వారు పరలోకంకి వెళ్ళిపోయిర్లే. మరి ఈ వెలుగు అతని జీవితంలోని చీకటిని తొలగిస్తుందా? వెండి తెరపైనే చూసేద్దాం. నేనే అనుకుంటే ఒక ప్లే బాయ్ వచ్చాడు. అడవిలో నువ్వు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పి మాకు టాక్ వచ్చింది అనుకుంటున్నారు అందరూ. ఏంటి? ఓకేనండి. నీకు ప్లే బాయ్ అంటే తెలుసా? ప్లే బాయ్ తెలియదండి. తెలియదా? అవునండి. నువ్వే ఏమనండి? నువ్వు ప్లే బాయ్. అవునండి. టాక్ ఏంటంటే అడవిలో నువ్వు అమ్మాయిలతో చాలా సన్నిహితంగా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతావు అని చెప్పి స్పెషలిస్ట్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనండి. ఓకేనా? అవునండి. ఓకే. నువ్వు అమ్మాయిల పైన పాటలు పాడతావు అని కూడా మాకు తెలుసు. అక్కడ కూర్చున్న 10 మంది అమ్మాయిని చూడు ఒకసారి, ఎలా ఉన్నారు? అలా శివరమ్మాయి అమ్మాయి. శివరమ్మాయి. ఆ శివరమ్మాయి నచ్చింది నీకు? జయజమ్మ రామ్మ కేజీ పైకి రా. నువ్వు నచ్చావంట ఇక్కడ ఫిక్స్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదిరించే కథలెన్నో కదిలేలా, నా చూపుల దారిలలో నా చిరుదీపం వెలిగేలా, నా పకారైన మనపు, నా పకారైన మనపు. చాలా ఇష్టం అండి నాకు. నీకు చాలా ఇష్టమా? అవునండి. అమ్మాయిని చూసి నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను చెప్పు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. సరే ఒక విషయం చెప్పు, నువ్వే గెలుస్తావు అనిపిస్తుందా? ఎందుకు? అనుమానం వస్తుందండి. జేజమ్మ సపోర్ట్ ఉందా? ఏం లేదండి. ఏం లేదా? ఓ అమ్మాయిని సపోర్ట్ లేదా? ఏం చేద్దామా, సపోర్ట్ చేయొచ్చు కదా. పాను అమ్మాయి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకేనండి.
నువ్వు బాగా నచ్చేవాడు, పాటలు పాడావు. ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, చూసావా? ఒకసారి చూసావా? ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఒక అమ్మాయిని ఆలోచింప చేసావంటే చాలు, అది చాలు మనకి. ఫస్ట్ డే 60 రోజులు ఉన్నాయి కదా మన దగ్గర, 60 రోజులు ఉన్నాయి కదా, చాలు నీకు 60 రోజులు చాలు. చాలు చాలా ఎక్కువ. అబ్బా నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. కొండ వీటి రాజా, కోటలో రాణి.